మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే, గురుగ్రహము వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి మే 9వ తారీఖు 2025వ తారీఖున మారుతున్నారు. దీన్ని కూడా సంక్రమణం అంటారు. ఏ గ్రహమైనా సరే ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారడాన్ని సంక్రమణం అంటారు. కానీ ప్రజాబాహుళ్యంలో ఏంటంటే రవి అంటే సూర్యభగవానుడు ఒక రాశిలోంచి ఒక రాశిలోనికి ప్రవేశించడాన్ని మాత్రమే సంక్రమణంగా చెప్తూ ఉన్నారు. ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఇది. కారణాలు ఏంటంటే మనం విశ్లేషించలేము. రవి సంక్రమణానికే ఆ ప్రాముఖ్యత ఇస్తున్నారు. మిగతావన్నీ చలనంగా మాట్లాడుతున్నారు. సరే, దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అనవసరం. కానీ ఇక్కడ ఈ గురువు యొక్క ప్రాధాన్యత నవగ్రహాలలో చాలా 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 ఇంపార్టెంట్. ఏ గ్రహానికి ఆ గ్రహానికి ఇంపార్టెంట్ ఉంది. దేని ప్రాముఖ్యత దానికి ఉన్నది. కానీ అన్నిటికంటే 100కి 100 పాళ్ళు శుభగ్రహంగా చెప్పబడేటటువంటి గురుగ్రహానికి ఆ ప్రాముఖ్యత ఉన్నది, మిగతా వాటి కంటే కూడా అని నా అభిప్రాయం. దేని ప్రాముఖ్యత దానికి ఉన్నప్పటికీ కూడా. అయితే ఇక్కడ ఇంత శుభగ్రహం కాబట్టి మనము విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. ఏ రాశుల్లో వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తారు, ఏ ఏ రాశుల వారికి ఏ ఏ అశుభ ఫలితాలు ఇస్తారు అనేటటువంటి తెలుసుకున్నట్టయితే ముందుగా దానికి తగినటువంటి విధానంగా మనం నడుచుకోవటానికి, లేదు దానికి తగినటువంటి పరిష్కారం మనం చేసుకోవటానికి చాలా చక్కటిగా అవకాశాలు మనకు కల్పిస్తూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం. కాబట్టే మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ గురుగ్రహం యొక్క మిథున రాశిలోనికి ప్రవేశించడాన్ని, అదే బ్రాకెట్లో పెట్టుకోండి, మిథున సంక్రమణానికి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇక్కడ ముఖ్యంగా గురుగ్రహం 100కి 100 పాళ్ళు శుభగ్రహంగా చెప్పుకున్నాం. కాబట్టి ఈయన యొక్క విధి విధానాలు, ఈయన యొక్క కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే, విద్యకి కారకుడు, అలాగే ధనానికి కారకుడు. మనం ఎవడన్నా కొంచెం ధనవంతుడిగా బతకాలి అన్నట్టయితే ఖచ్చితంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకి ఉండి తీరాలి. అలాగే శాస్త్రజ్ఞానం, ఏదో కొంతమంది ఏవో చదువుతారు, కానీ శాస్త్రజ్ఞానం కావాలి అంటే మాత్రం తప్పకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి. అలాగే ఒక అధికారం, ఒక చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, వాడు చేసే వృత్తి, పెద్ద వ్యాపారం కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం, ఏదైనా సరే, ఏమైనప్పటికీ కూడా అక్కడ మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే అధికారం, ఒక హోదా వస్తుంది. అలాగే ముఖ్యంగా సంతానకారకుడు, సంతానం కలగాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది. అది స్త్రీ పురుష తర్వాత విషయాలు. సంతానం అంటే ఆడ మగ రెండు కూడా కలిసే వస్తాయి కాబట్టి. అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే కూడా రవితో పాటుగా గురి యొక్క అనుగ్రహం కూడా, రెండు అనుగ్రహాలు కలిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా అనేటటువంటి కూడా శాస్త్రం నిర్దేశిస్తుంది. నేను చూసినటువంటి అనేక వేల జాతకాలలో ఈ విషయం కూడా రుజువైనటువంటి విషయం. అలాగే మనకు ఒక మంచి కీర్తి రావాలి అంటే చివాటి దండం అందరి చేత చేయనిపించుకోవటం కాదు, ఒక మంచి కీర్తి. ఏదో ఒక విషయంలో నిష్ణాతులు అయితే కానీ కీర్తి రాదు కదండి. అది పాండిత్యం అంటే ఏదో ఒక విషయం కాదు, అనేక రకాల విషయాల్లో అనేక రకాలు ఉన్నాయి. ఒక డ్యాన్స్లో ఉంది, పాటల్లో ఉంది, లలిత కళల్లో ఉంది, అలాగే శాస్త్రాల్లో, సైన్స్లో, సోషల్లో, మ్యాథ్స్లో అనేక రకాలైనటువంటి విషయాలలో నిష్ణాతులైనటువంటి వారికి కీర్తి అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ కీర్తి రావాలన్నా కూడా మనిషికి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి. దైవభక్తి, అది కూడా ఊరికే రాదండి. ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇప్పుడు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉంటాడు. మన చదివినటువంటిది, లేకపోతే ఆయన విన్నటువంటి పండితులందరూ చెప్పినటువంటి ప్రవచనాల ద్వారానో మొత్తం మీద ఏదైనా పని ఉంటే పని చేసుకుంటూ ఉంటాడు. ఏదైనా పని చేసేటప్పుడు కూడా అవకాశం ఉంటే నోట్లో దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏదో పిదాలు కదుపుకుంటూ ఉంటారు, ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉంటారు. ఇదంతా వాళ్ళు చూసేవాళ్ళు పిచ్చివాళ్ళకి చూస్తుంటారు. కానీ ఆ వీళ్ళని పిచ్చివాళ్ళు అనుకునే వాళ్ళే పిచ్చివాళ్ళు. వాళ్ళు పిచ్చివాళ్ళు కాదండి, వాళ్ళు దైవ భక్తులు.
పొద్దుట లేవగానే స్నానం చేసి శుభ్రంగా ఇంత బొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర మనసారా కళ్ళు తెరిచిన వెంటనే దైవ నమస్మరణ. రాత్రి పడుకునేటప్పుడు మంచం ఎక్కి లాస్ట్ కళ్ళు మూసేటప్పుడు కూడా భగవన్ నామస్మరణలోనే గడుపుతూ ఉంటారు. ఇదంతా కలగాలంటే ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలగాలి. అలాగే తీర్థయాత్రలు కొంతమంది విపరీతంగా చేస్తూ ఉంటారు. అది కలగాలన్నా కూడా ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా అత్యవసరం. ఈ విధమైనటువంటి కారకత్వాలన్నీ కూడా మనకి గురువుకి ఉన్నాయి. ఈయన యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇవన్నీ కూడా చాలా ఈజీగా, చాలా సులువుగా మనకి సంక్రమిస్తూ ఉంటాయి. అంటే కొన్ని ప్రయత్నపూర్వకంగా సంక్రమిస్తూ ఉంటాయి. కొన్ని దైవవశాత్తు సంక్రమిస్తూ ఉంటాయి. తన ప్రమేయం లేకుండా కూడా. ఇటువంటివన్నీ కావాలి అన్నట్టయితే మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అలాగే కన్యా రాశి వారికి 9వ తారీఖు మే నెల 2025 నుండి గురువు అంటే బృహస్పతి వారు మిథున రాశి ప్రవేశించిన తర్వాత, అంటే ఈ కన్యా రాశి వారికి దశమ స్థానంలో సంచారం చేయబోతున్నారు. అటువంటి ఆ కాలంలో సంవత్సర కాలం పాటు అక్కడే ఉంటారు. ఆ సంవత్సర కాలం కూడా గురువు యొక్క ప్రభావం ఈ యొక్క కన్యా రాశి వారి మీద ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు, ఈ కన్యా రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో, ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండదండి. ఒకవేళ చెడు ప్రభావాలు చూపించినా కూడా అందులో మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఏదో అయిపోతుంది, కబురు మునిగిపోతుంది, పిడుగొచ్చి నెత్తిన ఇట్లాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్తాము. దానికి మంచి ఫలితాన్ని ఇచ్చినా సరే, చెడు ఫలితాన్ని ఇచ్చినా సరే, ఆ మహానుభావుడు ఏమి వదలుచుకున్నాడో, ఏది ఇస్తే దాన్ని మనం దాని నుంచి, చెడు అయితే దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, మంచి అయితే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ విధమైనటువంటి పరిష్కారాలు కూడా మనం చెప్పడం జరుగుతుంది. దీన్ని మీరు స్వీకరించండి, ఆచరించండి, ఆనందించండి, సుఖాలు పొందండి. ఓకే. ఇక్కడ సింహరాశి వారికి దశమ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. ఏ విధమైన ఫలితాలని శాస్త్రం చెప్పుకుందామును. ధాన్యనాశ ధనశ్చేద వృథా సంచరణం భయం స్వజనైర్దూషణం చైవ దశమస్తు యదా గురు. దశమస్థో అంటే దశమ స్థానంలో గనక గురువు గనక ఉన్నట్టయితే ఏ విధమైన ఫలితాలని చెప్తున్నారు అంటే, ధన నష్టం అంటే ధననాశనం అనమాట. ధననాశ అన్నాడు కదా ఇందాక, ధన నష్టం. ధాన్య నష్ట, ధన నష్టం, ధాన్య నష్టం. వృధాగా తిరగడం, వృధా సంచరణం అంటే వృధాగా తిరుగుతూ ఉంటాడు. ఏదో మనసులో మంచి భావమే ఉంటుంది, కానీ ఆ పని పూర్తి కాదు, వృధాగా తిరగడం అయిపోయినట్టు అవుతుంది అనమాట. భయం, ఎందుకో తెలియదు, ఒక రకమైనటువంటి భయం, ఏ పని అవలేదనో మరేంటో. బంధుజనులను దూషించుట, మనం బంధువులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు సహకరించకపోయేసరికి వాళ్ళ మీద ఏదో ద్వేషం, దూషణం చేయటం, ఇట్లాంటివన్నీ ఫలితాలన్నీ కూడా ఈ దశమ స్థానంలో అంటే కన్యా రాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. అంత మాత్రం చేత ఏమీ కంగారు పడక్కర్లేదండి. మీరు తప్పకుండా మనం చెప్పుకున్నట్టుగానే ఈ బృహస్పతికి సంబంధించినటువంటి బీజాక్షరాలు చేయాలంటే కొంచెం కష్టం అండి. ఎలా ప్రకాశక మంత్రాలు అంటే వేద మంత్రాలు చెప్పడం ఎంత కష్టమో పలకడానికి సులువుగా ఉంటాయి, కానీ బీజాక్షరాలు ఇది ఒక గురుముహత నేర్చుకోవలసినటువంటి పొందవలసినటువంటి మంత్రాలు. కాబట్టి ఈ నా సలహా ఏంటంటే ఈ బీజాక్షరాల జోలికి వెళ్ళకపోవటమే మంచిది. మీరు చేయవలసింది ఏంటంటే ఆ శ్లోకాలు చదువుకోండి, గాయత్రి చదువుకోండి, కవచాలు చదువుకోండి. లేదు, వీటికి సంబంధించి విష్ణు సహస్రనామం కొంతమంది చెప్పారు, ఈశ్వరుడు అభిషేకం కొంతమంది చెప్పారు. ఇందులో ఏదో ఒకటి చేసుకుని ఆ బృహస్పతి వారిని వేడుకున్నట్టయితే మీకు సర్వసుఖాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ కష్టాలు అన్నీ ఇంకొంచెం కష్టాలు ఎక్కువగా ఉన్నట్టయితే మీరు ఒక గురువారం, మొత్తం ఈ సంవత్సరంలో చాలా వస్తాయి గురువారాలు, కొన్ని నెలకి ఇంచుమించుగా 4 వస్తాయి, కొన్ని నెలలో 5 వస్తాయి. మొత్తం మీద 2-3 సార్లు కొద్ది గ్యాప్లో ఒక కేజీ పావు శనగలు తీసుకోండి. ఒక గుళ్ళో పూజారి గారికో, లేకపోతే ఒక అయ్యగారు పౌరోహిత్యం చేసుకునే అయ్యగారికో, లేకపోతే మీ ఇంటి బ్రహ్మగారు ఎవరైతే ఉన్నారో వారికి పిలిచి 1 కేజీ పావు శనగలు ఏదో మీకు తోచిన దక్షిణ ఇచ్చి ఆ సంకల్పం చెప్పించుకొని ఆ దోష పరిహారార్థం అని చెప్పేసి వారు చెప్తారు సంకల్పం, వారికి దానం ఇచ్చేసేయండి. బ్రాహ్మడు అనేటటువంటి వాడు
మీ బ్రాహ్మణుడు ఎందుకు గౌరవించాలి అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నారు. నాలుగిచ్చాడు, నోరిచ్చాడు. కొంతమందికి నోరు ఇవ్వలేదు భగవంతుడు. ఇప్పుడు ఈ బ్రాహ్మణుని ద్వేషించేటటువంటి వాళ్ళు, ఆ దేవుణ్ణి ద్వేషించేటటువంటి వాళ్ళు వచ్చే జన్మలో మగవాళ్ళే పుడతారు. అమ్మ మంచిది కావాలని అడగలేడు. అమ్మ ఆకలేస్తుందని అడగలేడు. ఆడు మోగాడుగానే పుడతాడు. బ్రాహ్మణ ద్వేషం అంటే ఏంటనుకుంటున్నారు? దేవుడితో సమానం బ్రాహ్మణుడు. అంటే సక్రమంగా ఉంటే. ఈ బ్రాహ్మణుడు ద్వేషం వాళ్ళ గురించి మనకు ఇప్పుడు అక్కర్లేదు అనుకోండి ప్రస్తావన. అయితే ఆ బ్రాహ్మణుడికి మీ యొక్క కష్టాన్ని స్వీకరించే శక్తి ఉన్నది. మీ యొక్క కష్టాన్ని పోగొట్టే శక్తి. అంటే తాను స్వీకరిస్తున్నాడు. మీ యొక్క కష్టాన్ని స్వీకరిస్తున్నాడు. ఈ స్వీకరించినటువంటి ఇది ఈయన అనుభవిస్తాడంటే ఈయన కూడా అనుభవించడండి. ఈయన దాని నుంచి బయటపడే మార్గం కూడా ఈయనకి తెలుసు. అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం. కాబట్టి ఈ బ్రాహ్మణుడు మళ్ళీ దానికి కొన్ని ఏవో ప్రత్యామ్నాయాలు వాటిని వదిలించుకోవడానికి ఏవో మనకి కొన్ని ఉన్నాయి. అవన్నీ మీకు అక్కర్లేనటువంటి విషయాలు అనుకోండి. తెలుసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోవచ్చు. నాకు ఖాళీ ఉండాలి, మీకు ఖాళీ ఉంటే మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి అది అప్రస్తుతం కాబట్టి మాట్లాడట్లేదు. బ్రాహ్మణుడు మీ యొక్క కష్టాన్ని స్వీకరించగలరు, మళ్ళీ తను వదిలించుకోగలరు. కాబట్టి ఒక బ్రాహ్మణుడు దానం ఇచ్చి, మీకు తోచిన దక్షిణ ఇచ్చి, అంటే మరీ బొత్తిగా రూపాయి, ₹10 కాదండి. మీ పిల్లోడికి లారీ పప్పు కూడా రానటువంటి రూపాయి, ₹10 ఇచ్చి లారీ కాదండి. ఓ ₹100, ఓ 150, 200 మీ ఆర్థిక స్తోమతను బట్టి. అందరికీ ఒకటే ఉండదు కదండి. ఇందులో కోటీశ్వరులు ఉన్నారు, పూట గడవని వాడు ఉంటాడు. అంబానీలు ఉన్నారు, నాలా గరీబోడు ఉంటాడు. కాబట్టి మీ శక్తి మేరకు, శక్తికి లోపం ఉండకూడదండి. భగవత్ పూజ కానీ, బ్రాహ్మణ పూజ కానీ, అసలు ఏ పూజ ఎక్కడ చేసినా, ఒకటి దానం ఇచ్చినా, దేనికైనా సరే మన శక్తి మేరకు ఇవ్వాలి. అందులో కక్కుర్తి చూపిస్తున్నాకండి. మన డబ్బుకి విలువ అదే. మనం చేసేటటువంటి దానానికి విలువ అదే. కాబట్టి తగినంత దక్షిణిచ్చి, మీ శక్తికి మేరకు ఇచ్చి అది వదిలించుకోండి. సర్వం శుభం జరుగు. శుభం భూయాత్.